ఎన్నో రోజుల నుంచి ఊరిస్తున్న పదవి రేసులో 5 నేతలు, ఎన్నో ఈక్వేషన్స్, మరెన్నో డిస్కషన్స్. ఫైనల్గా తెలంగాణ కాషాయ దళపతిగా ఎవరిని నియమించాలనే దానిపై బీజేపీ అధినాయకత్వం ఓ క్లారిటీకి వచ్చిందట. బీజేపీ రాష్ట్ర రథసారథి ఎంపిక ఇక లాంఛనమేనన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. స్టేట్ చీఫ్ రేస్లో ఇప్పటికే 5 పేర్లను పరిశీలించి 2 లిస్ట్ అవుట్ చేయగా వారిలో ఒకరికి బాధ్యతలు అప్పగిస్తారట. దీంతో ఆ 2 ఎవరు, వారిలో పార్టీ పగ్గాలు దక్కబోయేది ఎవరికి? ఇదే ఇప్పుడు తెలంగాణ అంతటా ఉత్కంఠ రేపుతోంది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎంపికపై బీజేపీ అధిష్టానం క్లారిటీ. 5 పేర్లను పరిశీలించి 2 పేర్లు లిస్ట్ అవుట్. అరవింద్, రఘునందన్ ఇద్దరిలో పార్టీ పగ్గాలు దక్కేదెవరికి? ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్న తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కిషన్ రెడ్డి రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు పార్టీ కసరత్తు చేస్తోంది. దాంతో నేతలు కూడా ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. ఈ క్రమంలో తెలంగాణ కాషాయ దళపతి రేసులో చాలా మంది నేతల పేర్లు వినిపించాయి. బండి సంజయ్ ని మళ్లీ అధ్యక్షుడిగా నియమిస్తారని ప్రచారం జరిగింది. ఈటెల రాజేందర్ కు పార్టీ పగ్గాలు ఇస్తారని లీకులు వచ్చాయి. డీకే అరుణ, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, రామచంద్రరావు పేర్లు పార్టీ అధ్యక్ష రేసులో బలంగా వినిపించాయి. అయితే అందరినీ కలుపుకుపోయే ఫైర్ బ్రాండ్ లీడర్ కోసం అధిష్టానం దృష్టి పెట్టిందట. తెలంగాణలో 8 ఎంపీలను గెలుచుకున్న బీజేపీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అధికారం చేజిక్కించుకోవాలని లెక్కలు వేసుకుంటోంది. అందుకే ఈసారి పార్టీ అధ్యక్షుడి ఎంపికలో చాలా అంశాలను బేరీజు వేసుకుంటోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి రేసులో ఎప్పటికప్పుడు కొత్త పేర్లు బయటకు వస్తూ ఉండడంతో ఎంతకు కొలిక్కి రాకుండా పోయింది. పార్టీలో అంతర్గతంగా ఏ 2 నాయకులు కలిసినా కొత్త సారథి ఎవరనే దానిపైనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే పలువురు నాయకుల పేర్లు తెరపైకి వస్తూ ఉండగా వాళ్ల ప్లస్లు మైనస్లపై డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇదే సమయంలో బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఎవరైతే బాగుంటుందని అభిప్రాయ సేకరణ చేస్తుందట పార్టీ హైకమాండ్. కాస్త దూకుడుగా ఉంటూ అందరినీ కలుపుకుపోతూ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేసే నేత కోసం సెర్చ్ చేస్తోందట కమలం పార్టీ అధిష్టానం. తెలంగాణ బీజేపీ చీఫ్ గా సిట్టింగ్ ఎమ్మెల్యే లేదా ఎంపీని ఎంపిక చేయాలని ఆలోచన చేస్తున్నారట బీజేపీ పెద్దలు. అయితే ఎంపీగా ఉన్న నేతను అధ్యక్షుడిగా నియమిస్తేనే బెటర్ అనే భావనకు బీజేపీ హైకమాండ్ వచ్చిందట. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి రేసులో 8 ఎంపీల్లో 5 పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. బండి సంజయ్, ఈటెల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు రేసులో ఉన్నారు అన్నది బీజేపీ వర్గాల సమాచారం. ఈ 5 ఎవరికి అధ్యక్ష పదవి కట్టబెట్టాలన్న దానిపై సీరియస్ గా కసరత్తు చేస్తున్నారు హస్తిన పెద్దలు. అయితే ఫైనల్ గా ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు పేర్లను ఢిల్లీ పెద్దలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అరవింద్, రఘునందన్ రావు ఇద్దరూ పార్టీ పెద్దలకు తమ మనసులోని మాట చెప్పుకుని ఎవరి స్థాయిలో వారు లాబియింగ్ చేస్తున్నారట. అయితే పార్టీ అధిష్టానం మనసులో ఏముందోనన్న సస్పెన్స్ అంతకంతకు పెరుగుతోంది. మరోవైపు బీసీ ఎజెండాతో ముందుకు వెళ్లాలని తెలంగాణ బీజేపీ నేతలు ఢిల్లీ పెద్దలకు చెప్తున్నారట. కానీ పొలిటికల్ సిచ్యువేషన్ ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటామని అధిష్టానం అంటోందట. దాంతో ఈసారి రాజకీయ అవసరాల కోణంలో తెలంగాణ అధ్యక్ష ఎన్నిక ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో పక్కాగా పొలిటికల్ అవసరాలు తీర్చేలా కొత్త అధ్యక్షుడి సెలక్షన్ ఉంటుందని ఢిల్లీ పెద్దలు ఇప్పటికే ఇండైరెక్ట్ గా చెప్పేశారట. దీంతో ధర్మపురి అరవింద్, రఘునందన్ రావులలో ఎవరిని తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి వరిస్తుందోనన్న ఉత్కంఠ మాత్రం కంటిన్యూ అవుతోంది.